హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు కూడా మనం రాజధాని అమరావతిలో జరిగే మరొక ముఖ్యమైనటువంటి వర్క్ అప్డేట్ని అయితే ఈరోజు మనం చూడబోతున్నామండి. మరిక మనం లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దామండి. ఈరోజు మనం చూడబోయే ప్రాజెక్ట్ వివరాలు ఏంటి అంటే, రాజధాని అమరావతిలో దస్పల్లా హోటల్ నిర్మాణం జరుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే. 4 స్టార్ దస్పల్లా హోటల్ నిర్మాణం జరుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మనం అక్కడ వర్క్ ప్రోగ్రెస్ ఏ విధంగా జరుగుతుంది, ఎంత పని జరిగింది, ఇంకెంత పని ఉంది, అసలు ఇక్కడ ఎలాంటి పనులు జరుగుతున్నాయి అనేటువంటి విషయాల్ని ఈరోజు మనం చూద్దామండి. ఇప్పుడు మనం దస్పల్లా హోటల్ సైట్లో ఇక్కడ ఉన్నామండి. చూడొచ్చు, నిర్మాణం కోసం తీసుకొచ్చినటువంటి ఈ ఐరన్ మొత్తాన్ని కూడా మనం చూడొచ్చండి. అలాగే జేసీబీలు కానీ, కంటైనర్ ఆఫీసులు కానీ, కార్మికులు కానీ ఇక్కడ ఏ విధంగా పనిచేస్తున్నారో మనందరం క్లియర్గా చూడొచ్చు. ఇదంతా కూడా దస్పల్లా హోటల్కి కేటాయించినటువంటి భూమి అండి. మొత్తం 2 ఎకరాల భూమిని అయితే రాజధాని అమరావతిలో నిర్మించేటువంటి దస్పల్లా హోటల్ కోసం కేటాయించడం జరిగింది. ఇదిగోండి, ఇదంతా కూడా భారీగా తీసుకొచ్చినటువంటి ఐరన్ మెటీరియల్. ఇవన్నీ కూడా పిల్లర్ల నిర్మాణంలో భాగంగా ఇవన్నీ కూడా వాడతారు. అయితే రాజధాని అమరావతిలో నిర్మాణం చేసే దస్పల్లా హోటల్ యొక్క పూర్తి వివరాలను మనం చూసినట్లయితే, ఈ హోటల్ 4 స్టార్ హోటల్ అండి. అలాగే 2 ఎకరాల భూమిని అయితే కేటాయించడం జరిగింది. మొత్తం G+17 ఫ్లోర్ల సామర్థ్యంతో ఇక్కడైతే ఈ హోటల్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక్కడ భూమి పూజకి సంబంధించి లాస్ట్ ఇయర్ నవంబర్లో సీఎం చంద్రబాబు గారి చేతుల మీదుగా వర్చువల్గా ఇక్కడైతే భూమి పూజ కార్యక్రమం జరిగిందండి. ఇక ఆ తర్వాత ఇక్కడ మొత్తం సాయిల్ టెస్టులు, ఇక్కడ నీటి కోసం బోర్ తవ్వడం కానీ ఇలాంటి పనులన్నీ జరిగాయి. ఇక ఇప్పుడైతే పూర్తిగా కన్స్ట్రక్షన్ అయితే మొదలవుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూడొచ్చండి. మొత్తం ఎర్త్ వర్క్ జరుగుతుంది. చూసారా, ఇదంతా కూడా ఎర్త్ వర్క్ జరుగుతుంది. ఈ ఎర్త్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత పిల్లర్ వర్క్ అయితే, పైలింగ్ వర్క్ అయితే మొదలు పెడతారు. దానికి కావాల్సినటువంటి ఐరన్ మొత్తం తీసుకొచ్చారు, మనం చూడొచ్చు. తర్వాత ఆ పిల్లర్ల తవ్వే ఆ మిషనరీని కూడా అతి తొందరలో తీసుకొస్తారు. దానికి సంబంధించినటువంటి మిషనరీ కూడా మనం చూసామండి. పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయని మనం చూడొచ్చు. ఇదిగోండి, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఇక్కడ జరుగుతున్నటువంటి పని ఏంటంటే, ప్రధానంగా మనం మాట్లాడుకుందామండి. ఎర్త్ వర్క్ జరుగుతుంది. ఇదంతా కూడా పిల్లర్ వర్క్కి సంబంధించినటువంటి ఎర్త్ వర్క్ జరుగుతూ ఉంది. అలాగే ఈ నిర్మాణం చాలా వేగంగా జరగాలంటే కార్మికులు అనేవాళ్ళు చాలా ముఖ్యం. ఇక్కడ కార్మికుల కోసం కార్మికుల క్యాంపులు అంటే వర్కర్స్ క్యాంపులు కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారండి. అవి కూడా మనం చూద్దాం. ఈ వర్కర్స్ క్యాంపులు ఎప్పుడైతే పూర్తవుతాయో వర్కర్స్ చాలా ఎక్కువ మంది వస్తారు. అలాగే ఈ ఎర్త్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత భారీ మిషనరీలు కూడా ఈ వర్క్లో భాగంగా పాల్పంచుకోవడం జరుగుతుంది. ఇక వర్క్ అయితే చాలా వేగంగా జరుగుతుంది రాను రోజుల్లో అని మనమైతే క్లియర్గా చెప్పుకోవచ్చండి. ఈ రాజధాని అమరావతిలో నిర్మించే ఈ దస్పల్లా హోటల్ అనేది ఎటు చూసినా కానీ చాలా సెంటర్లో ఉంటుందండి. తూర్పును చూస్తే నేషనల్ డిజైనింగ్ యూనివర్సిటీ అయితే ఉంటుందండి, నేషనల్ డిజైనింగ్ యూనివర్సిటీ. అలాగే పడమరను చూస్తేనేమో హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది. దక్షిణానేమో శాఖమూరు సెంట్రల్ పార్కులో మరియు 50 ఎకరాల చెరువు, అలాగే శాఖమూరు సెంట్రల్ పార్క్ని రిసార్ట్స్ మరియు ప్లే గ్రౌండ్స్, ఇలా పిల్లలు ఆడుకునేటువంటి అమేజింగ్ పార్కులు వీటన్నిటితో డెవలప్ చేస్తూ ఉన్నారు. అలాగే ఉత్తరానేమో గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అయితే ఉంటాయండి. ఎటు చూసినా కానీ సెంటర్లో ఉన్నటువంటి పరిస్థితి ఈ దస్పల్లా హోటల్. మొత్తం 200 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ని అయితే చేపట్టి పనులైతే జరుగుతూ ఉన్నాయండి. మొత్తం 156 లగ్జరీ రూమ్స్ అయితే ఈ దస్పల్లా హోటల్లో నిర్మాణం చేస్తున్నారు. 2029 నాటికి ఈ హోటల్ అనేది పూర్తిగా నిర్మాణం చేసి అందుబాటులోకి తీసుకురావాలి అని ప్రభుత్వం అయితే గడువు విధించడం కూడా జరిగిందండి. మొత్తం 400 మందికి ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని ఇక్కడైతే చెప్తూ ఉన్నారు. పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూడొచ్చు. ఇక్కడ సైట్ ఇంజనీర్లు కానీ వీళ్ళంతా కూడా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ కంటైనర్ ఆఫీసులు, మనం ఈ లొకేషన్లోనే కంటైనర్ ఆఫీసులు ఏర్పాటు చేసుకొని సైట్ ఇంజనీర్లు కానీ కార్మికులు కానీ పక్కనే వారి క్యాంపులు కూడా ఏర్పాటు చేసుకొని రాను రోజుల్లో పనులైతే పరుగులు పెట్టించబోతున్నారని మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూసారా, ఈ మెటీరియల్ ఇవన్నీ కూడా మనం క్లియర్గా చూడొచ్చండి. పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ కాంట్రాక్ట్ సంస్థ వచ్చేసి విజయ్ నివాస్ అనే కాంట్రాక్ట్ సంస్థ
ఈ పనులని టేక్ ఓవర్ చేసింది. టేక్ ఓవర్ చేసిన వెంటనే పనులను అయితే మొదలు పెట్టింది జేసీబీ కానీ ఇవన్నీ చూడొచ్చు. రాజధాని అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి దస్పల్లా హోటల్కి సంబంధించినటువంటి అప్డేట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడైతే పనులు ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాయండి. మొత్తం ఎర్త్ వర్క్ జరుగుతుంది. అలాగే కార్మికుల వర్కర్స్ క్యాంపులు అయితే నిర్మాణం చేస్తున్నారు. దానికి కావాల్సినటువంటి మెటీరియల్ మరియు మిషనరీని కూడా తీసుకురావడానికి సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. అవన్నీ కూడా గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అవి కూడా పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. అవన్నీ కూడా ముగింపు దశకి రావడం మనం చూడవచ్చు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియోలో మనం చెప్పవలసినటువంటి సమాచారం, ఇవ్వవలసినటువంటి అప్డేట్ అయితే పూర్తిగా ఇవ్వడం జరిగింది. మీరు మాత్రం వీడియో చివరి వరకు ఇక్కడ జరుగుతున్నటువంటి పనులని చూడండి. మనం చెప్పవలసినటువంటి సమాచారం పూర్తయింది. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ అండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను, మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మనం అప్లోడ్ చేసే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. దయచేసి మీరు మాకు చేసే సహాయం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంతేనండి. అందరికీ మరొకసారి నమస్కారం.